పేద ప్రజల సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ముస్తాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమం ముఖ్య ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలంలోని మోహినికుంట, గోడెం గ్రామాలలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండో విడత మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు నేతలతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గులు కోసి పనులు ప్రారంభించిన అనంతరం బాలరెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ పేదింటి ప్రజల కలలను సాకారం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. అర్హత కలిగిన పేదవారికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేసి పేదల పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం లక్ష్యం అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి తప్ప పార్టీల ఉనికిని కాపాడు కోసం అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకున్నది లేదు అని ఈ సందర్భంగా అన్నారు. కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డితో పాటు మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి తదితరులకు లబ్ధిదారులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో వీరితో పాటు మాజీ జడ్పీటీసీ మేరుగు యాదగిరి గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్నేని అంజర్రావు, ఎంపీడీఓ బీరయ్య, నేతలు బాలరెడ్డి, బాను, మామిండ్ల ఆంజనేయులు, సోషల్ మీడియా వారియర్ భాన్చందర్ తదితరులు ఉన్నారు. మరి ఇందిరమ్మ ఇళ్ళ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బానిస సంఖ్యలు పెంచుకొని ప్రజా పాలనలో అడుగుపెట్టిన తర్వాత మరి పేదలు ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో వారందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ద్వారా 5 లక్షలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టుకుంది. గూడు, గుడ్డ, నీడ ఈ 3 అంశాలపై ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మరి కార్యక్రమానికి, అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బీఆర్ఎస్ కానీ మాపై దుమ్మెత్తి పోసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాయి. కానీ ప్రజలారా మీరు ఎలాంటి అపోహలకు గురి కావద్దు. ఎందుకంటే దశల వారీగా మీ అందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు ద్వారా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను ఇలా రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తూ ఉన్నారు. 6 గ్యారంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్యారంటీ పథకాలను కూడా ఇలా పూర్తి చేసేటువంటి కార్యక్రమాలు ఉంది ప్రభుత్వం తీసుకుంటా ఉంది. బీఆర్ఎస్, బీజేపీ 2 ప్రభుత్వాలు ప్రజల కోసం ఆలోచన చేస్తలేవు. ఆ దొందే ఇలా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీపై బురదల్లే కార్యక్రమాన్ని ఆ 2 పార్టీలు తీసుకుంటున్నాయి. కాబట్టి ప్రజల ఆలోచించండి. మీకోసమే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ మిత్రులందరూ కూడా పేరు పేరున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.